ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ. పల్నాడు జిల్లాలో నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంపై సమగ్ర నివేదిక అందజేత. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలోని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని వారి అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా జూలై 17న నిర్వహించిన క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ఏ క్రానికల్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ సమగ్ర నివేదికను ప్రధానికి అందజేశారు. ఈ భేటీలో జిల్లాలో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా సాధించిన ప్రగతి, ఆర్థికాభివృద్ధి వివరాలను ఎంపీ గారు ప్రధానికి వివరించారు. మొత్తం 1,03,226 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు అందించామని తెలిపారు. వీరిలో దాదాపు 70,000 మందికి పైగా లబ్ధిదారులకు మొదటిసారి రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే వ్యవసాయ రంగంలో 83,360 మంది రైతులకు 2,286 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాది మంది మహిళలు, ఎంఎస్ఎంఈలు, యువత, చేతి వృత్తుల వారు మరియు స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు మరియు ఉద్యోగ కల్పన రంగాలలో పల్నాడు జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నిలుపుతామని ఎంపీ గారు గౌరవ ప్రధాని మోదీ గారికి తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఆర్థిక వృద్ధిని పెంచేందుకు, స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు పల్నాడు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గ్రామీణ సాధికారత, వికసిత్ భారత్ దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మోదీ గారు హామీ ఇచ్చారు.